కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం థ్రెడ్ ఎలా వేయాలో చూద్దాం. ఈ డై సెట్ అనేది హాయ్ అందరికీ నమస్తే. చాలా రోజులైపోయింది ఈ మిషన్ గురించి ఫుల్ వీడియో చేద్దామని చెప్పి వీలు కాక చేయలేదు. ఈ వీడియోలో మిషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఏమన్నా డౌట్స్ ఉంటే లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు అందరికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే వీడియో తీసి పెడతాను. మిషన్లో ఇట్లా 2 సైడ్లు పైప్ టైట్ చేసుకోవడానికి ఉంటాయి. ఈ సైడ్ అనేది మనం పైపు లెంత్ ఎక్కువ అంటే 10 ఫీట్ కానీ 20 ఫీట్ కానీ ఉన్నప్పుడు టైట్ చేసుకోవడానికి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతూ ఉంటుంది. పైప్ అక్కడ టైట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పైప్ కటింగ్, ఇది డై, అండ్ ఇది మనకు పెద్దగా అవసరం లేదు. ఇది చూస్తే ఇదేమో డై, మనం థ్రెడ్ వేయడానికి బిట్ లాంటిది అన్నట్టు. అండ్ ఇది పైప్ కటర్ మిషన్ అంటే కటింగ్ బ్లేడ్ అన్నట్టు. ఇక ఇది వచ్చేసరికి జాక్ అంటే మనం పైప్ టైట్ చేసుకోవడానికి. మనం ముందు ఇది ఎలా టైట్ అనేది అవుతుంది అనేది ముందు వీడియోలో చూద్దాం మనం దీన్ని. ఇదంతా పైప్ అనేది ఎలా ఫిట్టింగ్ అనేది చేసుకోవడానికి చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ కనిపిస్తుంది చిన్నది. ఈ హ్యాండిల్ అనేది 1/2 ఇంచ్ నుంచి 2 ఇంచ్ వరకు ఫాస్ట్ మోడ్ అంటే స్పీడ్గా తిరుగుద్ది. 1/2 ఇంచ్ నుంచి 3 ఇంచ్ వరకు స్లోగా తిప్పుకోవడానికి ఈ హ్యాండిల్ అనేది. నెక్స్ట్ ఆఫ్ అండ్ ఆన్ బటను ఇక్కడ ఉంటాయి. కంట్రోల్ అంతా మన దగ్గరనే చేతి దగ్గర ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి మన పైప్ ఎంతవరకు లెంత్ అంటే థ్రెడ్ అనేది ఎంత లెంత్ రావాలి అనేది, అంటే 1/2 ఇంచా 2 ఇంచా ఇట్లా లెంత్ థ్రెడ్ ఎంత లెంత్ రావాలనేది అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక పాత పైప్తో కూడా ఉంది. దీనికి మీకు థ్రెడ్ వేసి చూస్తాను ఎలా థ్రెడ్ అనేది వేయాలి అనేది. ఇలా జాక్ రైట్ సైడ్ తిప్పితే మనం జాక్ లూజ్ అనేది అవుద్ది. లూజ్ చేసిన తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పితే టైట్ అయిపోద్ది. టైట్ అయిన తర్వాత ఇట్లా జాక్ని 2-3 సార్లు కొడితే అదే పైప్ అనేది దానికి అదే టైట్ అయిపోద్ది ఫిక్స్గా. అది ప్లగ్ పెట్టరా. పవర్ సప్లై ఇచ్చేసి మనం మిషన్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ వరకు పైప్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ వరకు ఈ పైప్ కటింగ్ సెట్టింగ్ ఉంది కదా, దీన్ని అక్కడ వరకు సెట్ చేసుకొని పైప్ అనేది కటింగ్ పెట్టుకోవాలి. పైప్ కటింగ్ ఎక్కడ వరకు సెట్ చేసుకొని చూసుకున్నారు కదా, అలా సెట్ చేసుకొని ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ని తిప్పడమే. హ్యాండిల్ తిప్పిన కొద్దీ పైప్ అనేది అక్కడ కటింగ్ అనేది అయిపోతుంది. మీకు చూపిస్తాను కటింగ్ అయిన తర్వాత. ఇట్లా మనం కొద్దిగా టైట్ చేసిన కొద్దీ పైప్ అనేది కటింగ్ అయిపోతుంది. చూడొచ్చు కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం థ్రెడ్ ఎలా వేయాలో చూద్దాం. ఈ డై సెట్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని ఇంచుల పైప్ థ్రెడ్ వేస్తున్నామో చూసుకొని 2 ఇంచ్ పైప్ కాబట్టి 2 ఇంచ్ సెట్ చేసుకొని థ్రెడింగ్ కోసం ఈ హ్యాండిల్ అనేది పైప్కి ప్రెస్ చేయాలి. ఈ మిషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం థ్రెడ్ అనేది వేసేటప్పుడు ఆయిల్ దానికి అదే ఎక్స్ట్రాక్ట్ అవ్వచ్చు ఉంటుంది. చూడొచ్చు ఆయిల్ దానికి అదే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ కటింగ్ ఆయిల్ అనేది మనం కంపల్సరీగా వాడాలి, ఎందుకంటే మనం వాడేటి రస్ట్ పైపులు కాబట్టి. ఈ కటింగ్ ఆయిల్ అనేది వాడడం వల్ల థ్రెడ్ అనేది స్మూత్గా కటింగ్ అవుతుంది. మనం ఈ హ్యాండిల్ అనేది స్లైడ్గా ప్రెస్ చేస్తే చాలు థ్రెడ్ దానికి అదే అవుతూ ఉంటుంది. థ్రెడింగ్ అవ్వడం అంతా కంప్లీట్ అయిన తర్వాత మిషన్ దానికి అదే న్యూట్రల్ అవుతుంటుంది. డై న్యూట్రల్ అయిపోతుంది. మనం హ్యాండిల్ని పక్కకి జరుపుకేసుకోవచ్చు. ఇలా థ్రెడింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డై అనేది ఇలా న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. మనం హ్యాండిల్ని సెట్ చేసిన తర్వాత ఇట్లా డైసెట్ యొక్క హ్యాండిల్ని పైకి లాగినట్టయితే మళ్ళీ నెక్స్ట్ థ్రెడ్ వేయడానికి రెడీ అయిపోతుంది. తర్వాత మనం మిషన్ అనేది ఆఫ్ చేసుకొని ఈ డై యొక్క లాక్ని అన్లాక్ చేసి థ్రెడ్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. నా దగ్గర ఈ సిఎన్సి కప్లింగ్ అనేది ఒకటి ఉంది. దీంతో మనం పైప్ థ్రెడింగ్ ఎలా వచ్చిందో చెక్ చేయొచ్చు. చూడొచ్చు అండ్ రైట్ థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. పైప్ని మనం మళ్ళీ ఈ సైడ్ కొట్టిన తర్వాత లూజ్ అయిపోద్ది, పైప్ తీసేసుకోవచ్చు. అండ్ అంతే, మ్యాక్సిమంగా అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, మీకు రిప్లై అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.